పెళ్ళైన కొత్తలో. ఒకటి కారం చిల్లీ అండ్ నేనేమి రెసిపీస్ చూపించట్లేదు, బట్ అయితే మనం బిర్యానీ లేకపోతే గోబీని ఫ్రై చేస్తాను. యాక్చువల్లీ ఇది కొంచెం నస రెసిపీ అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సంప్రీతో. అందరూ ఎలా ఉన్నారు? సో మీరు thumbnail చూసి వచ్చారు కదా. సో మా ఇంటికి గెస్ట్స్ రాబోతున్నారు, అది కూడా వెజిటేరియన్ గెస్ట్స్. యాక్చువల్లీ నాన్ వెజ్ అయితే మనం బిర్యానీయో లేకపోతే మటన్ ఫ్రైయో చికెన్ ఫ్రైయో ఇలాంటివి వండేయచ్చు. అసలు వెజిటేరియన్ అంటే ఏం వండాలా అని నాకు పొద్దున్న నుంచి ఒకటే కన్ఫ్యూజన్ ఉండే అనమాట. నేను మా హస్బెండ్ని డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. వెజిటేరియన్ ఫుడ్ ఎప్పుడు ఏం వండాలా అని పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ మన సైడ్ ఒకవేళ వెజిటేరియన్స్ వస్తే మనము వడలు పాయసము ఇలాంటివన్నీ చేసి పెట్టచ్చు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ క్లాస్మేట్స్ అండ్ కొలీగ్స్ అనమాట, బాంబేలో చదువుకున్నప్పుడు. సో వాళ్ళు దే ఆర్ లైక్ ప్యూర్ వెజిటేరియన్స్. అండ్ వడలు ఇవన్నీ తెలియదు కదా. సో మనం ఏదైనా ఇప్పుడు నార్త్ ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ చేయాలి. సో అదే అనమాట పెద్ద టాస్క్ ఈరోజు. సో దానికోసము మేము డిస్కస్ చేసుకొని మార్నింగ్ నుంచి చేసి ఫైనల్గా వీ కేమ్ టు అండ్ కంక్లూజన్. సో మన స్టార్టర్స్ వచ్చేసి పన్నీర్ టిక్కా చేద్దాం అనుకుంటున్నాము. సో పన్నీర్ తెచ్చుకున్నాము. అండ్ ఆలు గోబీ సబ్జీ, అంటే రోటీస్ తింటారు కాబట్టి సో దాంట్లోకి ఏదైనా ఒక డ్రై సబ్జీ ఒక దాల్ తింటారనమాట. సో దానికోసం మనము ఆలు గోబీ సబ్జీ అయితే చేయడానికి తెచ్చుకున్నాము. అండ్ పన్నీర్ స్టార్టర్ అనమాట. అండ్ రోటీస్, కొంచెం రైస్, అండ్ దట్స్ ఇట్. అదే అనమాట ఇప్పుడు మన గెస్ట్స్కి వండబోతుంది. సో ఈ వ్లాగ్లో మీరు అవన్నీ చూస్తారు. నేనేమి రెసిపీస్ చూపించట్లేదు, బట్ ఇట్స్ అ స్మాల్ వ్లాగ్. గెస్ట్ వస్తే నేను ఎలా ఐ మేనేజ్ థింగ్స్ అని చెప్పేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే స్టార్టర్ కోసము పన్నీర్ని మ్యారినేట్ చేసి అయితే పెడతాము. అండ్ చికెన్ అంతా మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక 10 to 15 minutes మ్యారినేట్ చేసి తెచ్చుకోండి. సో ఇప్పుడైతే 5:45 అవుతుంది టైమ్. సో డిన్నర్ టైం కల్లా ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. సో చలో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే గెస్ట్ బెడ్రూమ్ రెడీ చేస్తున్నాను. అంటే వాళ్ళు 1 night స్టే చేస్తారని చెప్పారు తను. అందుకనోసం అయితే నేను గెస్ట్ బెడ్రూమ్ని రెడీ చేస్తున్నాను. మంచిగా పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ వేసేసి అయితే ఇది మా గెస్ట్ బెడ్రూమ్. చలి ఎక్కువ ఉంటుంది కదా, అందుకని 2 బెడ్షీట్స్ వేసాము. ఒక్క బెడ్షీట్ అయితే సరిపోదు, అది కూడా చాలా లావుగా ఉంటుంది బెడ్షీట్. అయినా కూడా చలి ఇదవ్వదనమాట, అందుకని అయితే 2 వేసినాము. అక్కడ కబోర్డ్ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్ అండ్ ఒక చిన్న టీవీ ఉంది. ఇటు సైడ్ బాల్కనీ ఉందన్నమాట గెస్ట్ బెడ్రూమ్కి కూడా. సో మాది 3 BHK హౌస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా ప్రిపేర్ చేసామన్నమాట ఇక్కడ. సో ఈ వెజిటేరియన్లో ఆలు గోబీ అంటాం, కానీ గోబీని కట్ చేసేది చాలా పెద్ద టాస్క్. దీన్ని కట్ చేయాలి, దీన్ని కొద్దిసేపు వేడి నీళ్ళల్లో వేయాలి లేదా ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే కొన్ని ఆర్డర్ చేసుకున్నాము జెప్టోలో. కొన్ని స్నాక్స్ ఇట్లా వచ్చిన వాళ్ళకి పెట్టాలి కదా. బయటకు వెళ్ళొచ్చు, కాకపోతే ఈరోజు కొంచెం బాగా చలిగా ఉందన్నమాట, అందుకని బయటకైతే వెళ్ళలేదు. సో ఇప్పుడైతే నేను ఉల్లగడ్డకి తోలు తీస్తున్నా. సో అది వింటర్లో బాగా దొరుకుతుంది అనమాట ఉల్లగడ్డలు. ఇవంతా వచ్చేసాయా అన్నీ? ఓకే. సో మనం పన్నీర్ టిక్కాకి మ్యారినేట్ చేసి పెట్టేసినాను. సో ఒక్కొక్కటి పని అవుతా ఉందన్నమాట. అరౌండ్ 8 o'clock వస్తా అని చెప్పారు వాళ్ళు. సో మనం డిన్నర్ అన్ని ప్రిపేర్ చేయాలి. సో ఆలూని ఫ్రై చేసుకొని గోబీని ఫ్రై చేసుకొని, యాక్చువల్లీ ఇది కొంచెం నస రెసిపీ అనమాట. కాకపోతే నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇట్లా ఏంటి స్పెషల్స్ అని ఒకసారి బయట తిన్నప్పుడు బాగా నచ్చి నేను నేర్చుకున్నా యూట్యూబ్లో చూసి. ఒకసారి ఫెయిల్ కూడా అయింది, భయంకరంగా ఫెయిల్ అయిపోయింది పెళ్ళైన కొత్తలో. బట్ ఇప్పుడు బాగా చేస్తాను ఈ కర్రీ నేను. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, నేను ఎప్పుడైనా స్పెషల్గా పోస్ట్ చేస్తాను. ఎప్పుడు నార్మల్ వంటలు ఏం తింటాము, సో కొంచెము నార్త్ ఇండియన్ వంటలు కూడా నేర్చుకుంటే కదా.
ఇప్పుడైతే నేను పన్నీర్‌ని మ్యారినేట్ చేసి పెట్టేసినాను. పక్కన బెల్ పెప్పర్స్ అనమాట. అంటే యెల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ ఉంటది కదా! అది కూడా మ్యారినేట్ చేసి పెట్టినాను. అండ్ ప్యాజ్ కూడా ఆనియన్స్ కూడా అంతా కలిపి టిక్కా లాగా చేస్తాం కదా! అట్లాగా. సో, రోటీస్ కోసం అయితే పిండి కూడా కలిపేసాననమాట. ఆల్మోస్ట్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోతున్నాయి. అండ్ నేను దాల్ కూడా చేస్తున్నాను ఇక్కడ. అంటే వాళ్ళు దాల్ తింటారు ఖచ్చితంగా రోటీలోకి. ఇదన్నమాట మన ప్రిపరేషన్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంక వంట స్టార్ట్ చేయడమే. సో, ఆల్మోస్ట్ అన్ని పనులు అయితా ఉన్నాయి. వెంటనే 1, 2, 3, 4 పొయ్యిలు కూడా యూజ్ చేసి నేను వంట చేసేస్తూ ఉంటాను ఎప్పుడు. మీకు తెలిసిందే నా షార్ట్స్‌లో మీరు చూస్తూ ఉంటారు. మీరైతే ఇలాంటి వెజిటేరియన్స్ గెస్ట్‌లు కానీ ఇంటికొస్తే అసలు మీరేం వండుతారు? ఐ నో మన సైడ్ అయితే మనము పాయసము, వడలు, పులిహోర అవి ఇవి వండుతారు. ఇక్కడ వాళ్ళకి అవి వండి పెట్టచ్చు కానీ మన ఇష్టంగా తింటారో లేదో మనకు తెలియదు కదా! అందుకనైతే వాళ్ళ స్టైలే వండి పెట్టామనుకో హ్యాపీగా తింటారు కదా! అందుకని అనమాట. ఇది నార్త్ ఇండియన్ స్టైలే చేద్దామని చెప్పి అనుకున్నాం నేను. యాక్చువల్‌గా ఈ కర్రీ చాలా బావుంటుంది. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నిజంగానే చాలా నచ్చి నేర్చుకున్నాను. మీకు ఎప్పుడైనా ఖచ్చితంగా రెసిపీ పెడతాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. గోబీ, ఆలు, మటర్ అంటే పచ్చి బఠానీలు ఉంటాయి కదా! అవి కూడా వేసాననమాట. యాజ్ యూజువల్ వంట చేస్తున్నప్పుడు నా కిచెన్ అంతా గలీజ్ చేసేస్తాను నేను అసలు. అదేంటికో నాకు అర్థం కాదు. అంటే కొంతమంది ఎంత చక్కగా వంట చేసుకుంటూ ఇవన్నీ క్లీన్ చేసేస్తారు. నేను అలా కాదనమాట. అన్నీ చేసుకున్నాక క్లీన్ చేస్తాను. ఇలా మీలో ఎంతమంది ఇలా చేస్తారని నాకు కామెంట్స్ చేసి చెప్పండి. సిమ్‌లో పెట్టావు కదా! సిమ్‌లో పెట్టమని చెప్పు అని చూపిస్తున్నారు మా హస్బెండ్. యెస్. తను వీకెండ్ అనమాట ఆ రోజు. అందుకనైతే అటు ఇటు తిరుగుతా ఉన్నారు ఇంక టీవీ చూస్తూ. సో, హి ఈజ్ మై హస్బెండ్. యెస్. ఫైనల్లీ అయితే నా వంటలన్నీ ప్రిపేర్ అయిపోయాయి. దాల్ అయిపోయింది, గోబీ సబ్జీ అయిపోయింది. ఇంక నేనైతే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. మంచిగా కాలిన్ వేసి క్లీన్ చేసామనుకో స్మెల్ రాదు. మనకు వెజిటేబుల్స్ ఏదైనా చిన్నవి పడుంటాయి కదా! అవంతా రావు. నేను ఎప్పుడూ కాలిన్ వేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నాకైతే కాలిన్ నెలకి 2 డబ్బాలు అయిపోతాయి. అసలు మీరు నమ్మరు. ఎవరైనా ఇలా వాడతారా? నేనే ఏమో ఇట్లా వాడుతానో నాకు తెలవదు. సో, యెస్. ఫైనల్లీ మన వంటలన్నీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు పన్నీర్ టిక్కా చేసాం కదా! మనము టిక్కాస్ తిన్నప్పుడు హోటల్స్‌లో మనకి గ్రీన్ చట్నీ ఇస్తారు కదా! అంటే పెరుగు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి. సో, అది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో, దానికోసం అయితే అన్నీ వేసేసి మిక్సీలో వేసేయడమే ఇంకా. హి ఈజ్ అవర్ గెస్ట్. సో, తినొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. బాంబేలో చదువుకుంటున్నప్పుడు చాలా మంచి ఫ్రెండ్. సో, ఇక్కడ ఢిల్లీ విజిట్‌కి వచ్చారు. అందుకని ఇంటికి మేము డిన్నర్‌కి ఇన్వైట్ చేసినాం అనమాట. నెక్స్ట్ డే వెళ్తారు. అంటే 1 డే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని వెళ్తా అన్నారు. నేనైతే ఇక్కడ రోటీస్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే వచ్చాక వేడి వేడిగా చేస్తే బావుంటుంది కదా! అందుకని. మీరు గమనిస్తే నేను బండ పైనే చేస్తున్నా కదా! అన్నీ క్లీన్ చేసుకొని చేస్తానులేండి. ఎందుకంటే అది రుబ్బుతాం కదా మనము రోటీస్. అది చాలా చిన్నది నాది. చిన్న చిన్న రోటీస్ వస్తాయని నేను ఇట్లా బండ మీద అయితే వేసి రుద్దాననమాట. అండ్ పన్నీర్ టిక్కని కొంచెం స్టైల్ ప్లేటింగ్ కూడా చేశాను. సో, అదన్నమాట మా డిన్నర్ స్టోరీస్ ఇలా గడిచింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఎంత బాగుండిందో క్లైమేట్ అయితే. మంచిగా క్లైమేట్ మారుతూ ఉంది ఇప్పుడిప్పుడే ఢిల్లీలో. నాకైతే భలే హ్యాపీగా ఉంది. మేము ఎన్ని రోజులైంది తెలుసా ఇంత క్లియర్‌గా విజన్ చూసి అసలు. ఎప్పుడు అట్లా మీరు చూసారు కదా షార్ట్స్‌లో అట్లా మూసుకొని ఉంటదనమాట ఎప్పుడు. ఇప్పుడే ఫస్ట్ టైము ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నా నేను ఈ ఎండని. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదే మా అపార్ట్మెంట్. మా అపార్ట్మెంట్‌లో 6 బ్లాక్స్ ఉంటాయన్నమాట. ఎండని చూసి ఇంత ఆనందపడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంతకుముందు నేను చెన్నైలో ఉండేదాన్ని. ఎప్పుడైనా చలి వస్తే చాలు అంత ఆనందంగా ఉండేది. ఇప్పుడు కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. ఎప్పుడైనా ఎండ కొడితే భలే హ్యాపీగా ఉంటుంది. ఈ చలికాలంలో. అంటే ఎండాకాలంలో ఎండ వాచిపోద్దులేండి. చలికాలంలో నేను చెప్తుంది.
ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే నేను దోసపిండి వేసున్నాను. అది కూడా 2 డేస్ బ్యాక్ వేస్తే ఇట్లా పులిసిందనమాట. అసలు ఇంత చలికి ఇక్కడ అసలు ఫెర్మెంటే అవ్వదు. దీనికి నేనేం చేశానంటే, ఒక మంచి టవల్ తీసుకొని హాట్ వాటర్‌లో బాగా పిండేసి, దీన్ని చుట్టి కప్పేసి ఒక మూల అంటే డార్క్ ప్లేస్ మూల పెట్టేసాననమాట. అప్పుడు 2 రోజులకి ఇట్లా అయ్యిందిది. లేకపోతే అస్సలు పులవదు. అట్లనే ఉంటుంది. దోసలేస్తే కూడా మంచిగానే రాదనమాట. సో, ఈ ట్రిక్ ఫాలో అయ్యాను నేను. చలిగా ఉంటది కదా! అందుకని. సో, ఫైనల్లీ అయితే బాగా పొంగిందనమాట. సో, దోసలు కూడా చాలా బాగా వచ్చినాయి. నేను ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తను వెజిటేరియన్ కాబట్టి మనం ఏమి నాన్ వెజ్ కూరలు వండలేము. కాబట్టి చట్నీలు, సాంబార్లే ఇవ్వాలి. సో, సాంబార్ ఎందుకులే దోసకని చెప్పి చట్నీలు చేస్తున్నా. 2 రకాల చట్నీ చేశాననమాట ఇక్కడ. ఏమేస్తున్నావు? చట్నీ చేస్తాను దోస కోసం. మన నార్త్ ఇండియన్ గెస్ట్‌కి సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్. ఓకే. సో 2 చట్నీలు వేస్తున్నాను. ఒకటి కారం చట్నీ అండ్ ఇంకొకటి రెడీ అయిపోయింది పల్లీల చట్నీ. ఇక్కడ నేను 2 చట్నీలు చేశాననమాట. చేసి పెట్టేశాను. ఇంకా తను ఫ్రెష్ అప్ అయ్యి రాగానే దోసలు వేసి మంచిగా సర్వ్ చేసేయడమే అనమాట. తనకు ఇడ్లీ కంటే దోస ఇష్టం అని చెప్పారు. అందుకని నేను ఇక్కడ దోస ప్రిఫర్ చేస్తున్నాననమాట. అండ్ నెక్స్ట్ మనము సౌత్ ఇండియన్ కాఫీ. నాకు పర్సనల్‌గా సౌత్ ఇండియన్ కాఫీ, ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టము రెగ్యులర్ కాఫీ కంటే. మా ఇంటికి వచ్చిన గెస్ట్ తనకు కూడా సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టమంట. అందుకని నేను చెప్పాను, నేను చాలా బాగా పెడతాను. నేను పెట్టిస్తాను లెండి మీకు అని చెప్పి. సో, హియర్ మార్నింగ్ టీ, కాఫీస్ తాగుతారు కదా! దానికోసం అయితే నేను ఇక్కడ ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దట్ తను ఫ్రెష్ అప్ అయ్యి రాగానే మనం నీట్‌గా వేడి వేడి పాలల్లో వేసి మిక్స్ చేసేయడమే అనమాట. మీకు ఫిల్టర్ కాఫీ ఇష్టమా? లేకపోతే నార్మల్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీస్ ఇష్టమా అని మాత్రం చెప్పేయండి. నాకైతే ఫిల్టర్ కాఫీ అంటేనే ఇష్టము. దోసలైతే భలే క్రిస్పీగా వచ్చినాయి అసలు. ఎంత బాగున్నాయంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా క్రిస్పీగా వస్తుందని చెప్పేసి. తనైతే చాలా ఇష్టపడ్డారనమాట దోసలు. ఎప్పుడు 2 తినేవాళ్ళు. మంచిగా తిన్నారనమాట. బాగున్నాయి బాగున్నాయి అని చెప్పి. భలే హ్యాపీ వేస్తుంది కదా మనం ఏమైనా వండినప్పుడు ఇట్లా చాలా బాగుంది అని చెప్పి ఒక దోశ ఎక్స్ట్రానో లేకపోతే కొంచెం అన్నం ఎక్కువనో పెట్టుకుంటే అది ఎవరైనా సరే భలే హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా మనసుకి. మీకు కూడా ఇంతేనా? సో ఎస్, ఇక్కడైతే నేను వేడి వేడి గీ రోస్ట్ వేస్తున్నాను. అన్ని గీ దోశలు చేశాను అనమాట ఈరోజు. ఇంకా తను బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే బయలుదేరేసినారు. సో ఆ తర్వాత నేనైతే మంచిగా ఒక కాఫీ పెట్టుకొని అయితే తాగాను. నాకెందుకో అట్లాగా పొద్దున్నే కాఫీయో టీయో ఏమీ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా ప్రశాంతంగా కూర్చొని తాగితే మాత్రమే తాగినట్లు ఉంటుంది నాకు. అందుకని అయితే నేను ఒక చిన్న కప్పు కాఫీ పెట్టుకొని అయితే తాగేసినాను అనమాట. ఏదో నాకు తెలిసిన నార్త్ ఇండియన్ వంటలతో అయితే తనకి మంచి భోజనం అయితే పెట్టాము. చాలా హ్యాపీ అయిపోయినారు అండ్ చాలా బాగున్నాయని చెప్పినారు. మీకు ఎవరికైనా ఏదైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి, పోస్ట్ చేస్తాను. మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏం వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుందన్నమాట. సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ చేయకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ చేసి కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.